ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు భూకంపం వచ్చినట్టు ఒక్క రోజులో కుప్పకూలిపోవు. అవి వేల పగుళ్లతో నెమ్మదిగా క్షీణిస్తాయి. ఇది ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన మొఘల్ సామ్రాజ్యం పతనం గురించిన కథ. మనమిప్పుడు చూడబోయేది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సామ్రాజ్యాల్లో ఒకటైన మొఘల్ సామ్రాజ్యం కథ. దాని సుదీర్ఘమైన నాటకీయమైన పతనం కథ. ఇదేదో ఒకేసారి జరిగిన హత్య కాదు, 1000 గాయాలతో నెమ్మదిగా చనిపోవడంలాంటిది. సరే, ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆ సామ్రాజ్యపు చివరి అస్తమయం ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత చక్రవర్తులు కీలుబొమ్మలుగా ఎలా మారారో తెలుసుకుందాం. మరి సరిగ్గా అప్పుడే బయట్నుంచొచ్చిన ఆక్రమణదారుల సంగతేంటి? వాళ్లనుంచి పాలకులు కాస్త పెన్షన్ తీసుకునే స్థాయికి ఎలా దిగజారిపోయారు? చివరిగా మొఘలుల తర్వాత ఆ స్థానంలోకి ఎవరొచ్చారు? ఈ 5 కీలకమైన దశలని మనం వివరంగా పరిశీలిద్దాం. ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. సామ్రాజ్యపు చివరి సూర్యాస్తమయం. చూడండి, ఏ పెద్ద పతనమైనా ఒకేసారి జరగదు. దానికంటూ ఒక ఆరంభముంటుంది. పునాదిలో పడిన ఆ మొదటి పగులుతోనే అంతా మొదలవుతుంది. మొఘలుల విషయంలో కూడా ఆ పగులు ఒకే ఒక్క సంఘటనతో మొదలైంది. 1707. ఈ సంవత్సరాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇదే చక్రవర్తి ఔరంగజేబు మరణించిన సంవత్సరం. ఈ యొక్క సంఘటనే ఆ మహాసామ్రాజ్య పతనానికి నాంది పలికింది. ఆ తర్వాత అధికారం కోసం అంతర్గత పోరాటాలకు దారితీసింది. అంటే ఔరంగజేబ్ మరణం అంటే కేవలం ఒక చక్రవర్తి చనిపోవడం కాదు, అది కేంద్ర అధికారం చనిపోవడంలాంటిది. ఆయన తర్వాత వచ్చిన బలహీన వారసులు ఆయన సృష్టించిన ఆ పవర్ వాక్యూమ్ని భర్తీ చేయలేకపోయారు. దీంతో ఏమైందంటే, దర్బారులో ఉన్న శక్తివంతమైన అధికారులు, నవాబులు, చక్రవర్తులను పేరుకే ఉంచి అసలు అధికారాన్ని వాళ్ల చేతిలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ్నుంచి మొదలవుతుంది అసలు కథ. మొఘల్ చరిత్రలోనే అత్యంత గందరగోళమైన కాలమిది. దీన్ని సింహాసనం కోసమాడే ఒక నాటకమనొచ్చు. ఎందుకంటే చక్రవర్తుల తలమీద కిరీటాలున్నా వాళ్ల తలరాతల్ని శాసించే సూత్రాలు మాత్రం వేరేవాళ్ల చేతుల్లో ఉండేవి. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. ఔరంగజేబు తర్వాత వచ్చిన చక్రవర్తులు ఎంత తక్కువ కాలం పాలించారో గమనించండి. బహదూర్ షా 1, జహందర్ షా, ఫర్రుఖ్ షియార్, ఇలా ఒకరి తర్వాత ఒకరు. కొంతమందైతే కేవలం కొన్ని నెలలు మాత్రమే. అంటే కేవలం ఒక 12 ఏళ్లలో 5 చక్రవర్తులు మారారంటే ఇక సామ్రాజ్య కేంద్రంలో ఎంత అస్థిరత, ఎంత గందరగోళముందో మనం ఊహించుకోవచ్చు. మరొక ప్రశ్నొస్తుంది కదా, సింహాసనం మీద ఇంత బలహీనమైన చక్రవర్తులు ఉంటే మరి అసలు అధికారం ఎవరి చేతిలో ఉండేది? తెరవెనుక ఉండి చక్రం తిప్పింది ఎవరు? ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లే ఈ కింగ్ మేకర్లు. ముఖ్యంగా సయ్యద్ సోదరులు అబ్దుల్లా ఖాన్ మరియు హుస్సేన్ అలీ. వీళ్లు తమ సైనిక బలంతో, రాజకీయ పలుకుబడితో చక్రవర్తులను నియమించటం, తొలగించటం అచ్చంగా ఒక ఆటలా ఆడుకున్నారు. మొఘల్ సింహాసనాన్ని తమ చేతిలో కీలుబొమ్మగా మార్చేశారు. కాని ఎంత రాజకీయంగా పతనమవుతున్నా ఆ చీకటిలో కూడా సంస్కృతి, విజ్ఞానం అనే కొన్ని మెరుపులు మిగిలి ఉన్నాయి. అంటే అంత గందరగోళంలోనూ సృజనాత్మకత పూర్తిగా చచ్చిపోలేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జంతర్ మంతర్లు. ఆలోచించండి, ఒకవైపు రాజకీయంగా సామ్రాజ్యం ముక్కలైపోతోంది, మరోవైపు మహారాజా జైసింగ్ సెకండ్ మాత్రం నక్షత్రాల రహస్యాలను ఛేదించడానికి ఈ అద్భుతమైన ఖగోళ వేధశాలలను కట్టించారు. ఢిల్లీ, జైపూర్ లాంటి చోట్ల. ఇవి ఆ గందరగోళ యుగం నుంచి మనకు మిగిలిన ఒక గొప్ప శాస్త్రీయ వారసత్వాన్ని చెప్పాలి. సరే, ఒక ఇల్లు లోపల్నించి బలహీనపడితే ఏమవుతుంది? బయటివాళ్లకి అది ఒక అవకాశంలా కనిపిస్తుంది. సరిగ్గా అదే జరిగింది. అంతర్గతంగా కుళ్ళిపోతున్న మొఘల్ సామ్రాజ్యం బయట శత్రువులకు ఒక ఆహ్వానంలా మారింది. ఇప్పుడు ఆ ఆక్రమణదారుల గురించే చూద్దాం. ఇప్పుడు చూడండి, మొఘలులకు 2 రకాల ముప్పులు ఎదురయ్యాయి. ఒకటి, నాదిర్షా దండయాత్ర. ఇది ఒక సుత్తి దెబ్బలాంటిది. వేగంగా వచ్చాడు, క్రూరంగా దోచుకున్నాడు, ఢిల్లీ సంపదని, నెమలి సింహాసనాన్ని, కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లిపోయాడు. రెండవది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది నెమ్మదిగా పనిచేసే విషంలాంటిది. వాణిజ్యం పేరుతో వచ్చారు, నెమ్మదిగా, వ్యూహాత్మకంగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని చివరికి మొత్తం సామ్రాజ్యాన్నే కబళించారు. 1757 ఈ సంవత్సరం భారత చరిత్ర గతిని మార్చేసింది. ప్లాసీ యుద్ధం. ఈ ఒక్క యుద్ధంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థగా మిగిలిపోలేదు,
ఒక రాజకీయ శక్తిగా అవతరించింది. భారతదేశంలో వారి పాలనకు పునాది వేసింది ఈ యుద్ధమే. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇక మనం మొఘలుల కథలో చివరి అంకానికి వచ్చేశాం. చాలా విషాదకరమైన అధ్యాయమిది. ఒకప్పుడు పాలకులుగా వెలిగినవారు చివరికి ఎలా బ్రిటిష్ వారిచ్చే పింఛను తీసుకునే నీడలా మిగిలిపోయారో చూద్దాం. ఒకప్పుడు ఈ ఉపఖండాన్నే పాలించిన మొఘల్ చక్రవర్తి ప్రపంచం చివరికి ఎంత చిన్నదైపోయిందంటే ఢిల్లీలోని ఎర్రకోట గోడల మధ్యకే కుదించబడింది. ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. షా ఆలం II ఈయన పరిస్థితి మొఘలుల పతనానికి ఒక ప్రబల నిదర్శనం. ఒకప్పుడు విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండాల్సిన వ్యక్తి ఒక విదేశీ వ్యాపార సంస్థ ఇచ్చే పెన్షన్తో బ్రతకాల్సిన దుస్థితికొచ్చాడు. ఇక చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్, పేరుకే చక్రవర్తి, 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక ప్రతీకగా నిలిచాడు. కాని ఆ తిరుగుబాటు విఫలమైంది. బ్రిటిష్ వాళ్లు ఆయన్ని విచారించి దేశం నుంచి రంగూన్కు బహిష్కరించారు. 1862లో అక్కడే ఆయన మరణంతో 100 ఏళ్ల మొఘల్ వంశం అనే దీపం శాశ్వతంగా ఆరిపోయింది. మరి ఒక సామ్రాజ్యం అంతమైతే ఆ స్థానం ఖాళీగా ఉండదు కదా. మొఘలుల పతనం తర్వాత ఆ శిథిలాల నుంచి ఏ కొత్త శక్తి ఉదయించిందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పటిదాకా మనం చూసిన కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా ఒక డామినో ఎఫెక్ట్లా కనిపిస్తుంది. చూడండి, మొదట ఒక శక్తివంతమైన చక్రవర్తి ఔరంగజేబు మరణించాడు. అక్కడ ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ తర్వాత బలహీన వారసులు, అంతర్గత కుమ్ములాటలు, ఈ బలహీనతను బయటివాళ్లు వాడుకున్నారు. చివరికి ఒక విదేశీ శక్తి అంటే బ్రిటిష్ వారు వ్యూహాత్మకంగా మొత్తం అధికారాన్ని చేజికించుకున్నారు. పాత సామ్రాజ్యం ముగిసిపోయి బ్రిటిష్ రాజనే కొత్త శకం మొదలైంది. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. ఒక సామ్రాజ్యం పతనం అంటే అది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు. గతం యొక్క శిథిలాల్లోంచే భవిష్యత్తుకు కావలసిన విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ మొఘల్ పతనం నాటిన విత్తనాలే నేటి ఆధునిక భారతదేశం పునాదుల్లో కూడా ఎక్కడో ఒకచోట ఉన్నాయి. దాని గురించి ఆలోచించండి.